మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. చిరంజీవి గారి దగ్గర పర్ఫార్మెన్స్ లో అది సోలోగా చేసిన దాంట్లో మంచి పేరు వచ్చింది అన్న. చిరంజీవి గారు కూడా అప్రిషియేట్ చేశారు మీరెవరు కూడా కదా, అంత పేరు కదా, చాలా గొప్పగా. అది అసలు నీ జీవితంలోనే మర్చిపోలేని మైల్ స్టోన్ కదా సంఘటన. నేను ఊరు వెళ్ళిపోవచ్చని డిసైడ్ అయినా ఆ రోజు. ఇంకా అయిపోయింది పని, చాలే ఇంతకు మించి సాధించడానికి ఏముండదు అనిపించింది ఆ రోజు. అనిపించింది అంటావా? 100% అన్న. ఇప్పటికీ నాకు ఫీలింగ్ ఉంది. ఓకే ఓకే. చిరంజీవి గారితో ఎంతమంది యాక్ట్ చేయనివ్వండి ఇప్పుడు యంగ్స్టర్స్, నాకు సాటి రారు వాళ్ళు. ఎందుకు తెలుసా అన్న, చిరంజీవి గారు ఒక్కరే నా కోసం వాళ్ళు నిలబడి ఉన్నారు. సింగిల్ టేక్ లో చిరంజీవి గారి ముందు ఆయన జీవితం అంతా చేశాను. రైట్. పునాదురాలు, ప్రాణం ఖరీదు, చంటబ్బాయి, జయదేవ సుందరి, రుద్రవీణ, ఆపద్బాంధవుడు, ఠాగూర్, లాస్ట్ లో ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ తో సహా ద 5 ఫేసెస్ ఆఫ్ మెగాస్టార్ అని ఒక థీమ్ రాసి నేను కష్టపడ్డాను అన్నయ్య, పనిచేశాను. నేను కింద రూట్స్ నుంచి వచ్చాను. ఫ్యాన్స్ ఉంటారు కదండి చిరంజీవి గారి ఫ్యాన్స్, వాళ్ళలో నేను ఒక శిల్పకళా వేదికలో మూల నిలబడి అరిచే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఏం ఆశించి రారండి, వాళ్ళకేం పాజెస్ రావు. చెప్పు దెబ్బలును రాడ్లతో, పోలీసుల రాడ్లతో దెబ్బలు తినవాడిని నేను కూడా. ఇలా ఎన్నోసార్లు నేను దెబ్బలు తిన్నాను. వాళ్ళలో నేను ఒకడిని. ఈ రోజు నాకు ఆ ఎమోషన్ ఉంటుంది కదన్నయ్య. నేను యాక్ట్ చేసినప్పుడు అక్కడక్కడ చిరంజీవి గారు వస్తున్నారంటారు, అరే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అనే నానుడు ఉంటుంది, ఊరికే రావు అవి. రవితేజ గారు, అమితాబ్ బచ్చన్ గారిలో ఎక్కడ ఒకటి ఉంటుంది, అది వాళ్ళు ఏం కావాలని ఇమిటేట్ చేయరండి. నాకు అలాగే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ కదా, ఎక్కడో అంత లేదు, ఇప్పుడు ఇంకా చాలా తగ్గింది. ఎందుకంటే నేను నాలానే యాక్ట్ చేస్తాను, అదంతా లేనిపోని అవకాశాలు చెడగడం కోసం చిరంజీవి గారు చేస్తారని చెప్తారు. అంటే ఏంటి అంటే చిరంజీవి గారు చేయడం అనేది గొప్ప విషయం, కానీ ఆయనలా చేస్తే మనం ఎలా సక్సెస్ అవుతాం? ఎవరికి ఒక ఐడెంటిటీ ఉండాలి కదా, చేయాలి. ఇప్పుడు శివకార్తికేయన్ ఉన్నారు తమిళనాడులో, ఈజ్ అ గ్రేట్ హీరో, నెంబర్ 1 ట్రెమెండస్ హీరో. అతను రజనీకాంత్ గారిలో చేస్తే మత్తి పోతుంది తెలుసానే మీకు. శివకార్తికేయన్ రజనీకాంత్ గారి లాగా మైక్ పట్టుకున్నాడంటే రజనీకాంత్ గారు బిత్తరపోయేలా చూస్తారు ఇలా. అలాగే నాకు చిరంజీవి గారిది. 2 తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారు ఎంతమంది సినిమాలు ఇన్ని చేస్తున్నారు కదా యంగ్స్టర్స్, మా ఏజ్ గ్రూప్, మాకంటే కింద వాళ్ళు పై వాళ్ళందరూ. నాది అదృష్టం అనే, నాది అదృష్టం. నేను అయితే ఇద్దరు కాంబినేషన్, ఆయన కాంబినేషన్ నువ్వు సినిమా చేయలేదు రవి, మీ ద్వారా జరగాలి. ఇప్పుడు ఆయన ఏమైనా వింటే జరగాలి. ఆయన ప్రామిస్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే నీ వీడియోల్లో మ్యాక్సిమం చిరంజీవి గారు తర్వాతే ఏదో మాట్లాడుతూ ఉంటాం. అవును అంటారు కదా, మరి ఆయన వల్ల కదా నేను ఇండస్ట్రీకి వచ్చాము. ఆయన చాలా ప్రేమగా ఉంటారు. ఆయన పిలుపులో ప్రేమలో ఎక్కడ లోటు లేదండి. ఆయన ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎక్కడో కింద ఏవో మరి ఏమవుతుందో తెలియట్లేదు. వచ్చిందా పోనీ ఏదన్నా నీ దాకా జస్ట్ రావటం కానీ అట్లా ఏమైనా జరిగింది? ఏమీ రాలేదు. నేను ఆయన్ని రెగ్యులర్ కలిసేవాడిని. ఆయన అంటే ఏ సినిమా ఫస్ట్ నేను ఎథికల్గా ఒక ప్రోటోకాల్గా సినిమా ఆఫీసులకు వెళ్ళి నేను ఇంత చేసిన, మీరెవరు గుడిసుడు చేసిన, లేకపోతే నాకు ఇంత చిన్నపాటి ఇమేజ్ ఉన్నా నేను వెళ్ళి ఆఫీసుల్లో డైరెక్టర్ని కలిసాను. మెహర్ రమేష్ గారిని, బాలశంకర్ కలిసాను. 3-4 సార్లు కలిసాను. అలాగే గాడ్ ఫాదర్ జరుగుతున్నప్పుడు ఒక 5-6 సార్లు కలిసి, కొరటాల శివ గారి ఆఫీస్కి లెక్కలేనన్ని సార్లు వెళ్ళా. సెట్స్ ఎట్ ది సేమ్ టైం వీళ్ళ షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్స్కి వెళ్ళి డైరెక్టర్స్ని కలిసేవాడిని. చిరంజీవి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే అవకాశం ఇచ్చేది డైరెక్టర్. చిరంజీవి గారిని అడగడం మర్యాద కాదు. కోర్స్ ఆయన ప్రామిస్ చేశారు, నువ్వు 150 మిస్ అయినందుకు నువ్వు బాధపడుతున్నాము, ఇలాంటి టాలెంటెడ్ మిస్ అయినందుకు మేము బాధపడుతున్నామని సేమ్ ఈ వర్డ్ ఆయనే చెప్పారు. కానీ ఫర్దర్గా నువ్వు నాతో పని చేస్తావురా, చేద్దాం మనం కలిసి అని కూడా అన్నారు. ఇది సభాముఖంగా అన్నమాట, ఇది నేను చెప్పేది ఏం కాదు. సరే, ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతా. కొరటాల శివ గారి సినిమాలో ఒక మంచి రోల్ చేసావు. నేను అదే నెక్స్ట్ చెప్పబోతుంది, అదే చెప్పబోతున్నావా? అదే కదా. ఓకే, ఆచార్య ఇవ్వలేదు, అక్కడ కూడా రాలే. నేను వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళా. చిరంజీవి గారి ఇంటి దగ్గర బయట వెయిట్ చేస్తున్నాను. నేను కారులో వచ్చింది, కారులో బ్లాక్ స్క్రీన్ లో ఏం కనబడవు, కానీ నేను ఫస్ట్ నమస్తే పెట్టాను. ఎందుకంటే ఆయన ఉంటారు, ఆ కారు వచ్చిందంటే ఆయన నాకు తెలుసు, నెంబర్ ప్లేట్ అది. నమస్కారం పెట్టుకున్నాను, నిలబడి ఉన్నా. నేను సిన్సియర్గా నా ప్రయత్న లోపం ఉండకూడదు, నా తల్లిదండ్రులు కూడా నువ్వు ట్రై చేయి అని చెప్పాను. సరే నేను వెళ్ళాను. చూడగానే ఆయనలో ఎప్పుడూ కూడా ఆయన మాట అంటే మాట మీద నిలబడతారండి. ఆయన ఎప్పుడు వదలరండి, ఆయన అనుకునే వాళ్ళని వదలరు. అందుకే ఆయన చూడగానే రవిట్రా అన్న, ఎందుకు బయట నుంచురా అన్న, కలుద్దామని అపాయింట్మెంట్ లేకుండా సడన్గా రాలేను కదా, అందుకని బయట నుంచి ఉన్నానండి. రవి, నువ్వు ఇన్ని సినిమాలు చేస్తావు, యువర్ అన్ యాక్టర్, నువ్వు అలా బయట నిలబెడితే నాకు నచ్చదు, నాకు బాధగా అనిపించింది రా, నువ్వు నావాడివి, అంత బాగా చేసావు ఆ రోజు, ఇక్కడ వచ్చి రోడ్డు మీద నిలబడాల్సిన అవసరం ఏంట్రా, ఇంటి బయట లోపల రా అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి, అక్కడ పక్క కార్ దగ్గర నిలబెట్టి, అక్కడ ఆయన అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. ఏంటి చేయండి అలా ఉన్నాడు డల్గా, సార్ ఇప్పటివరకు మీతో స్క్రీన్ మీద చేయలేదు, మంచిది చేద్ది కానీ ఏదైనా చెప్తాను అన్నారు. అది కాదన్నయ్య, ఆచార్యలో ఏదో ఉందన్నారు, నేను ట్రై చేస్తానని. మరేమైందన్నారు, మళ్ళీ ఏవో ఒక ఇదితో ఎదరికి వెళ్ళిపోతుంది, ఎవరి పేరు చెప్పలేను, ఇబ్బంది పడుతున్నాను అన్నయ్య.
నేను చెప్తాను, ఓకే నువ్వు చేస్తున్నావు అన్నాడు. అంతే కట్ చేస్తే కొన్ని రోజులకి వేషం వచ్చింది, పని చేసాం. కాజల్ని తీస్తారు సినిమాలో, కాజల్ త్రూయే నా క్యారెక్టర్ కథలో. కాజలే లేకపోతే నా సీన్ ఎక్కడ పడుతుంది? ఓహో అట్లా పోయింది. ఓకే అలా పోయింది, అది ఎడిటింగ్ లో పోయింది. సినిమాలో లేని నేను ఆశ్చర్యాలు, అవునవును కాజలే లేదు. కాకపోతే ఒకటి కాజల్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి? కాజల్ వెళ్ళని కొత్త 150 చేసింది, రేపు ఇంకోటి చేస్తుంది, ఎల్లుండి ఇంకోటి చేస్తుంది చిరంజీవి గారితో. ఆ అమ్మాయి పైగా అమ్మాయికి ఎమోషన్, డబ్బు వచ్చింది పని చేసాం మంచి ప్రాజెక్ట్ అని ఉంటుంది ఆ అమ్మాయిది, అంతే కదా. నాది అలా కాదు కదా, నాకు డబ్బు లేకపోయినా పర్లేదు చిరంజీవి గారితో పని చేయాలి, ఫ్రేమ్ లో కనబడాలి. మనం ఏమైనా మన ఎమోషన్ తో ఆ అమ్మాయి కంపారిజన్ ఏంటి? నాకు కాజలే లేదండి సినిమాలో, మీరు లేరని బాధపడతారంటే అన్నాడు ఒకడు. అరే కాజల్ లేకపోయినా అమ్మాయికి ఏమైనా లోటా? అమ్మాయి అందరితో పనిచేస్తుంది. నేను ఫ్యాన్ రా, కాజల్ చిరంజీవి గారి ఫ్యాన్ కాదుగా, నేను చిరంజీవి గారి ఫ్యాన్. నేను పైగా అమ్మాయి 150లో చేసింది కదా చిరంజీవి గారితో, రేపటి రోజు ఇంకా చేస్తుంది. నాకు ఫస్ట్ సినిమా ఎడిటింగ్ లో పోయింది వేదన, అది ఎందుకు అర్థం కాదు, ఒక చిరంజీవి గారి అభిమానికి మాత్రమే అర్థమయ్యే బాధ అది. పోయింది, చేయకి చేసింది ఎడిటింగ్ లో పోయింది. ఎక్కువ ప్రేమించడం వల్ల ఇలాంటివి ఎదురవుతాయేమో. నా కర్మ చూడండి, ఎడిటింగ్ లో పోవడం ఏంటన్నా, చేయకి ఒక సినిమా చేస్తే. సరే సినిమా కూడా నిలబడలేదు, వేషం పోయింది. ఒకటే ఏది పోయినా మన మంచికే, ఇంకోటి ఏదో బెటర్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను అంతే. కాంబినేషన్ లో ఉన్నావా? 70mm లో చిరంజీవి గారు నేను ఉంటాం ఫ్రేమ్ లో, ఆ సీన్ కూడా తీశారు. ఆ వర్కింగ్ స్టిల్స్ నా దగ్గర 2-3 ఉన్నాయి. ఉన్నాయి అప్పుడు సినిమా అంతా రిలీజ్ అయ్యి అడిగాను, ఇచ్చారు. వీడియో బయట పెట్టలే, వీడియోస్ స్క్రీన్ లో ఉంది. అండ్ ఇంకోటి కాజల్ గారితో సీన్ ఉంటుంది సినిమా. ఎవరినేం తక్కువ చేయడం కాదు, మనం సిన్సియర్ గా ప్రాణం పెట్టి పని చేసాం. బాధ లోపల ఏంటి చిరంజీవి గారితో 70mm నా స్క్రీన్లో నన్ను నేను వెండి తెర మీద చూసుకోవాలనుకుని, మా అమ్మగారు కూడా అదేంట్రా అని ఇస్తానన్నారు కదా, రావాలి కదా ఇప్పుడు అడిగింటే, నా టైం బాగాలేదమ్మా అనుకున్నాను అంతే. అసలు ఆ ట్రాక్ తీసేసారు వాళ్ళు. ఇంకా ఆశ్చర్య గురించి కాదు, ముందు జరిగిన వాటిలో 150లో కూడా నేను చేయాలి, ఎవరో రికమెండేషన్. అప్పటికి చిరంజీవి గారికి నాకు మీలో ఎవరు గురించి అనుబంధం లేదనుకోవచ్చు. సైరా అసలు నేను అడగాలనిపించలేదు, ఎందుకంటే సైరా అనేది పెద్ద స్కేల్. అది విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళ మధ్యలో మనకు ఎందుకు పెడతారు, ఎందుకు ఇస్తారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది న్యాయం కాదని జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చినా చేద్దామని అందులో నేను సైరాలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తాను, తెలుసా? అది విషయం చిరంజీవి గారు కూడా తెలియదు. ఓకే చేసేసా, ఓకే కానీ అది ఎవరికి తెలియదు. నేను చూపిస్తా ఆ మూలం ఉన్నానని. డైరెక్టర్ గారు అమ్మనా తిట్లు తిట్టారు సురేంద్ర రెడ్డి గారు. తిట్టడం గొడుగు వచ్చి తిట్టరా, ఎండలో గొడుగు రా, మీరు రవి మీరు చాలా మంచి యాక్టరు, ప్యాడింగ్ ఎవరు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్, మీరు వచ్చి అక్కడి నుంచి ఉంటారేంటండి అన్నాడు. సరే పెద్ద విషయం అండి సార్. రవి ఇందులో వేషాలు మీ ఏజ్ గ్రూప్ మాట్లాడేది, ఒక డైలాగ్ మాట్లాడేది ఏమైనా ఉందా ఈ కథలో అని. మరి అందుకే కదా సార్ నేను నూరు మూసుకెళ్ళి ఆ మూల నుంచి నన్ను వదిలేయండి, నన్ను మర్చిపోండి అంటే, రవి ఒక విషయం ఉన్న యాక్టర్ అలా ఖాళీగా ఉంటే సెట్లో జూనియర్ ఆర్టిస్టులు ఎంత బాధగా ఉంటుందో తెలుసా సార్. చిరంజీవి గారి సినిమా ఒకటి హిస్టారికల్ సినిమా జరుగుతూ అందులో ఫ్యాన్కి వేషం లేకపోతే ఆ ఫ్యాన్కి ఎంత బాధ ఉంటుందో తెలుసా మీకు, వెళ్ళు. ఇట్లా జరిగింది. ఓకే బ్యూటిఫుల్ అంటే ఎంత హెల్దీ. నా ఇష్టంతో నేను వెళ్ళి కమిట్ అయింది అది. అది చిరంజీవి గారు కూడా తెలియదు, ఎవరికి తెలీదు. మూలు ఉంటాను అక్కడ. నాగబాబు గారు అమ్మాయి నిహారిక పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకు మధ్యలో నేను ఒక పెళ్లి కొడుకుని ఆ తాండాలో. ఓకే ఓకే అది చిరంజీవి గారికి తెలియదు. అండ్ సరే ఇదంతా పక్కన పెడితే సైరా అడగలేకపోయాను. ఇంకా నెక్స్ట్ ఏముందండి ఆచార్య అడిగిందేమో ఎడిటింగ్లో పోయింది. గాడ్ ఫాదర్లో రికమెండేషన్తో పోయింది. ఇంకోటి ఏదో సినిమా బోలాశంకర్లో ఆల్మోస్ట్ నాకు డేట్స్ ఇచ్చేసారని పలానా నెలలో షూటింగ్ అన్నారు, రాలేదు. రికమెండేషన్తో ఎలా రికమెండేషన్ అంటే అది ఉంటాయి సార్ ఎన్ని అప్లికేషన్, దానికి పేరు రికమెండేషన్ అంటారా, రాజకీయం అంటారా, అప్లికేషన్స్ అంటారా? సార్ చిరంజీవి గారితో పనిచేయాలని కొన్ని వేల మంది ఉంటుంది. ఎంపీ కొడుకు అడుగుతాడు, ఎమ్మెల్యే కొడుకు అడుగుతాడు, గట్టిగా మాట్లాడితే సీఎం ఫ్యామిలీ పిల్లలు కూడా సీఎంని అడిగి రికమెండేషన్తో ఎటో వస్తారు. డైరెక్ట్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే డైరెక్టర్కి ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయో తెలుసండి, తొలిచేస్తుంటారు బుర్రని. ఓకే నేను వాళ్ళు తప్పను. అలాగే అన్నయ్యకి చిరంజీవి గారికి ఉదయం లేస్తే పొద్దున్నే సాయంత్రం వరకు ఆయన 200 మందిని కలిసాడు అనుకోండి, 210 మంది ఆయన ఫ్యాన్స్ అని ఆయనకి చెప్తారు. ఆయన ఎంతమందికి ఓ అవునా థ్యాంక్స్ అమ్మా, అవునా థ్యాంక్స్ అమ్మా, అవునా థ్యాంక్స్ అమ్మా, ఒక లెవెల్ దాటాక ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఒక ఎక్స్ప్రెషన్కి వస్తారు. తర్వాత ఫ్యాన్ అనగానే ఆయన అంటే ఆ ఫ్లోలో ఇన్ని 100 మందితో అప్లికేషన్స్లో నేను గుర్తుండాలి, నేను రూల్ లేదు కదా అన్నయ్య. మన టైం బాగుండాలి, భగవంతుడు ఆ టైంలో ఆయనకి మనం వీడికి మాట ఇచ్చాం కదా, ఎక్కడ మిస్ అయింది అనేది ఉండాలి, అది గుర్తు రావాలంతే తప్ప వేరే ఏం కాదు. ఆయనకి ఇవ్వాలని ఎప్పుడు ఆయన ప్రేమలో లోటు లేదు, ఆయన ఎప్పుడు మనసులోనే పెట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకున్నారు మమ్మల్ని అందరినీ. అలా అయితే బట్ వేషన్ రూపంలో రాలే, చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు కానీ మాకు ఎందుకు రావట్లే. నేను ఒకటే కోరుకుంటా, పబ్లిక్ జనాలు చూస్తున్నారు, వాళ్ళకు కూడా తెలుసు
అన్నిటికన్నా ముఖ్యంగా చిరంజీవి గారికి అన్నీ తెలుసు ఎప్పుడు ఇద్దాం ఆయన బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నారు ఆయన, నా ఉద్దేశం. ఐ హోప్ సో ఏదైనా మంచి వేషం పడుతుంది నాకు ఫర్దర్గా అనేది నా యొక్క డ్రీమ్. ఓకే ఓకే మంచిగా జరుగుతుందండి, నేను సిన్సియర్గానే నేను ఎలాంటి కల్మషం లేకుండా ట్రై చేస్తున్నాను.